సమయము పోనీయక ఒక్కసారి మన చుట్టూ చూస్తే ఈ ప్రపంచం ఎంత అద్భుతంగా అనిపిస్తుందో కదా. పచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులు, గంభీరమైన జంతువులు, అసలివన్నీ ఎలా వచ్చాయి? రండి, ఈరోజు మనం ఆ రహస్యాన్ని చెప్పే ఒక పాత కథలోకి వెళదాం. సో మన ముందున్న ప్రశ్న ఇదే: ఇంత అందమైన, జీవంతో తొణికిసలాడే ఈ ప్రపంచం, ఈ తోట ఎలా పుట్టింది? దీని వెనక ఉన్న కథ ఏంటి? ఆ సమాధానం కోసం వెతుకుదాం పదండి. సరే, కథలో మొదటి భాగం ఒక అందమైన ప్రపంచం. ఈ కథ ఒక సంపూర్ణమైన, జీవంతో నిండిన ప్రపంచం యొక్క చిత్రంతో మొదలవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, భూమి మొత్తం ఒక పచ్చని తివాచిపరిచినట్టుంది. ఆకాశాన్నంటే తెత్తైన చెట్లు, వాటి మధ్యలో చూస్తే కళ్ళు చెదిరిపోయే రంగురంగుల పూలు. ఇక ఈ ప్రకృతిలో ఏనుగులు, సింహాలలాంటి గంభీరమైన జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అదొక అద్భుత ప్రపంచం అన్నమాట. ఇప్పుడు చూద్దాం, భూమి యొక్క పచ్చని ఆభరణం అంటే ఇంత అందమైన ప్రపంచానికి పునాది ఎలా పడిందో చూద్దాం. భూమిని అలంకరించిన మొక్కల సృష్టి గురించి తెలుసుకుందాం. ఈ సృష్టి అనేది ఒక క్రమ పద్ధతిలో చాలా ఆలోచనాత్మకంగా జరిగింది. ముందుగా మొదటి దశలో భూమి అంతటా ఒక మెత్తని పచ్చని తివాచీలా గడ్డి ఏర్పడింది. ఆ తర్వాత చిన్న చిన్న మొక్కలు, పొదలు మొలకెత్తి దానికి ఇంకాస్త అందాన్ని తీసుకొచ్చాయి. ఇక చివరిగా పొడవైన బలమైన చెట్లు పెరిగి భూమికొక పచ్చని కిరీటాన్ని పెట్టినట్లయింది. ఈ మొక్కల సృష్టిలో ఓ అద్భుతమైన విషయముంది తెలుసా? అవి కేవలం భూమిని అందంగా మార్చడానికే కాదు, మనకు రుచికరమైన ఆహారాన్ని అందించడానికి కూడా. అంటే ఇక్కడ అందం, ప్రయోజనం రెండూ అద్భుతంగా కలిసిపోయాయి. ఇది సృష్టి ఎంత గొప్పగా, ఎంత పరిపూర్ణంగా ఉందో చూపిస్తుంది. తరువాత భాగం జీవంతో నిండిన ప్రపంచం. పచ్చని భూమి రెడీ అయిపోయింది. ఇప్పుడు దానికి ప్రాణం పోసే టైమొచ్చింది. ఈ ప్రపంచాన్ని రకరకాల జీవరాశులతో నింపే అద్భుతమైన దశ ఇది. ఈ జీవం యొక్క ప్రయాణం నీటిలో మొదలైంది. సముద్రాలు, నదులు, సరస్సులను రంగురంగుల చేపలతో నింపడం జరిగింది. అవి నీళ్లలో స్వేచ్ఛగా ఈదుతూ జీవానికి నాంది పలికాయన్నమాట. నీటిలోంచి ఇప్పుడు ఆకాశం వైపు చూద్దాం. రెక్కలు విప్పుకొని ఆకాశంలో ఎగిరే పక్షులు వచ్చాయి. వాటి కిల్లకిలరావాలతో గాలంతా సంగీతంతో నిండిపోయింది. ప్రపంచానికి ఒక కొత్త శబ్దాన్ని పరిచయం చేశాయి. ఇక చివరిగా నేలమీద జీవం విస్తరించింది. కుక్కలు, పిల్లులు, గుర్రాలలాంటి మనకు బాగా తెలిసిన జంతువులే కాకుండా అడవుల్ని, మైదానాల్ని నింపడానికి లెక్కలేనన్ని చిన్న, పెద్ద జీవులు వచ్చాయి. ఈ వైవిధ్యం చూస్తేనే అర్థమవుతుంది భూమిపై జీవం ఎంత గొప్పదో. నాలుగో భాగం ఏదెను ఒక ప్రత్యేకమైన తోట. ఈ అద్భుతమైన సృష్టి కథలో ఇప్పుడు మనం ఒక చాలా స్పెషల్, ఒక పర్ఫెక్ట్ ప్లేస్కొచ్చేశాం. అదే ఏదెను తోట. అసలు ఈ ఏదెన్ తోట అంటే ఏంటి? అది కేవలం ఒక తోట మాత్రమే కాదు. ఈ కథ ప్రకారం భూమిమీద సృష్టించబడిన ఒక అత్యంత ప్రత్యేకమైన ప్రదేశం. ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్గా, ఎలాంటి లోపం లేకుండా ఉండే ఒక స్వర్గం లాంటిదన్నమాట. ఈ ఒక్క మాట ఆ తోట గురించి మొత్తం చెప్పేస్తుంది. దానిలో ఉన్నవన్నీ అందమైనవే. అంటే అక్కడున్న ప్రతి మొక్క, ప్రతి పువ్వు, ప్రతి రాయి అన్నీ కూడా సంపూర్ణమైన అందంతో ఉన్నాయి. అది ఒక దోషం లేని స్వర్గం. ఐదవ భాగం దైవిక ప్రణాళిక. ఇంత అందమైన తోటను సృష్టించడం వెనక అసలు ఉద్దేశమేంటి? భూమి భవిష్యత్తు కోసం ఉన్న ఆ గొప్ప ప్లానేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. ఆ ఏదెన తోట అనేది ఒక ముగింపు కాదు, అది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. భూమి మొత్తం ఆ తోటలాగే ఒక అందమైన, సంపూర్ణమైన స్వర్గంగా మారాలనేదే అసలు ప్లాన్. ఆ తోట భవిష్యత్తు ప్రపంచానికి ఒక బ్లూప్రింట్ లాంటిది. సరే, ఈ అద్భుతమైన కథను ముగించే ముందు ఒక ప్రశ్న. ఒకవేళ ఈ భూమి మొత్తం ఏదేను తోటలాంటి స్వర్గంగా మారిపోతే ఆ ప్రపంచం ఎలా ఉంటుంది? ఒక క్షణం కళ్ళు మూసుకుని ఊహించుకోండి. ఎక్కడా ద్వేషం లేదు, కాలుష్యం లేదు, కేవలం అందం, శాంతి మాత్రమే ఉన్నాయి. ఈ కథ మనకందిస్తున్న ఆశ ఇదే కదా.